నమస్తే. నవంబర్ మాసంలోని ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలియజేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ శివసుధీర్ శర్మ గారు. మరి గురువు గారిని అడిగి నవంబర్ మాసంలోని ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయో అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. వృశ్చిక రాశి వారికి వచ్చేసి నవంబర్ మాసంలోని ఎలా ఉండబోతుంది, అలాగే ఈ మాసంలోని వీరు ఎటువంటి పరిహారం చేసుకుంటే వీరికి ఎక్కువ ఫలితాలు మంచిగా వస్తాయనే వాటి గురించి అయితే మాకు తెలియచేయండి. నవంబర్ నెలలో వృశ్చిక రాశికి అనేటువంటి విషయానికి వస్తేనన్నా, ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి ప్రథమార్థం అంతా కూడా బాగానే ఉంది. అంటే మొట్టమొదటి 15 రోజులు, చివరి 15 రోజులు మాత్రం అంత వ్యతిరేక దశలో నడుస్తుంది అని చెప్పుకోవచ్చు. మొదటి 15 రోజులు ఆర్థికంగా బాగుంటుంది, ఆరోగ్యపరంగా బాగుంటుంది, కుటుంబ వాతావరణం బాగుంటుంది, ఇంట్లో ఆర్థిక పరిస్థితి కూడా కొంతవరకు బాగుంటుంది. కానీ రెండవ ద్వితీయార్థం అంటే మనం 15వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు చూసుకుంటే అన్నీ వ్యతిరేక పరిస్థితులే. ఆర్థికంగా అనవసరమైనటువంటి అప్పులు తీసుకురావాల్సిన పరిస్థితి రావటం, అప్పులు తీర్చలేక అవి మీ మీద భారంగా పడిపోవటం, అలాగే మీరు ఇచ్చినటువంటి డబ్బులు వెనక్కి మీ అవసరానికి రాకపోవటం, అవి వస్తాయి కదా అని చెప్పి ఇంకో చోట అప్పు చేయటం, అవి రాక మీరు తీసుకున్నటువంటి అప్పులు వాళ్ళు ఆగక అనవసరమైనటువంటి పరువు నష్టం వాటిల్లటం, మీ ఆరోగ్యం ఇంట్లో పెద్దల ఆరోగ్యం రెండిటికి ప్రమాదకరంగా మారేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. అలాగే ఇంట్లో పిల్లలు కూడా మూర్ఖత్వంగా తయారై మీ మాట వినకపోవటం, ఇంట్లో భార్యాభర్తల మధ్య గొడవలు పెరగటం, అలాగే విద్యార్థులు కూడా ప్రథమార్థమంతా కూడా పర్వాలేదు, బాగానే చదువుతున్నారు, మంచిగా మారుతున్నారు అనుకునేటువంటి సమయానికి వాళ్ళ ఆలోచన విధానం మారిపోవటం, దుస్నేహాలు పాలవ్వటం, చెడు స్నేహాలు వెంటబడటం, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అలాగే విద్యార్థులు చదువుకున్నటువంటి చదువుకి వాళ్ళు రాస్తున్నటువంటి పరీక్షకి ఏమాత్రం కూడా సంబంధం లేకుండా, అంటే వీళ్ళు కష్టపడతారు కానీ రాసేటువంటి పరిస్థితి మాత్రం ఎక్కడ కనపట్టలేదు. అనవసరమైనటువంటి విషయాల పట్ల ఆసక్తి చూపిస్తూ ఉన్న విద్యను మర్చిపోయేటువంటి పరిస్థితికి రావటం. అలాగే రాజకీయ నాయకుల పరిస్థితికి వస్తేసరికి వీరికి ప్రథమార్థంలో ఏదైనా ఒక మంచి స్థాయి పెరుగుతుంది, కానీ ద్వితీయార్థంలో దీన్ని కాపాడుకోవడంతోనే వీరి సమయం అంతా కూడా సరిపోయేటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. ఇక ఉద్యోగస్తుల వ్యవహారానికి వస్తే వీళ్ళకి కొంత మేరకు పర్వాలేదు. కొత్తగా ఉద్యోగం రావాలి అనేటువంటి నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుందా రాదా అనేది తీసి పక్కన పెడితే, ఉద్యోగం ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం ఆర్థికంగా కొంతమేరకు జీతాలు పెంపుదల పెరగడం, తద్వారా ఆర్థికంగా కొంతవరకు ప్రశాంతంగా ఉండటం. వ్యాపారస్తుల విషయానికి వస్తే ఎంతసేపటికి పెట్టుబడి పెట్టడం తప్పితే దాని మీద వచ్చేటువంటి లాభం మాత్రం మీరు ఇంటికి తీసుకువెళ్ళేటువంటి పరిస్థితి ఉండదు. మీరు మరలా పెట్టుబడి పెట్టినటువంటి వాళ్ళకి మీ దగ్గర వచ్చినటువంటి డబ్బునంతా మరలా వెనక్కి తిరిగి ఇవ్వడం, మరలా తెచ్చుకోవడం, మరలా వెనక్కి ఇవ్వడం, మరలా తెచ్చుకోవడం, మరలా వెనక్కి ఇవ్వడం, ఈ రకమైనటువంటి ప్రాసెస్లోనే ఈ నెల మొత్తం గడిచిపోతుంది. కానీ పెద్దగా లాభాలు ఆర్జిస్తారు అని చెప్పడానికి మాత్రం ఏమాత్రం కూడా అవకాశం లేదు. అలాగే విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నించేటువంటి వారికి పర్వాలేదు, బాగానే ఉంటుంది. 1-2 సార్లు ప్రయత్నిస్తే ఈ నెలలో సుముఖత, అంటే మీరు అనుకున్నటువంటి పనులు నెరవేరడానికి, విదేశీ ప్రయాణ విషయాల్లో నెరవేరడానికి తప్పనిసరిగా మంచి అవకాశం కనబడుతూ ఉంది. అలాగే విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తులకు కూడా తప్పనిసరిగా కొంత మేరకు ఉద్యోగం పోతుందేమో అనేటువంటి భయాందోళనలో ఉండేటువంటి పరిస్థితుల్లో ఉండేటువంటి వాళ్ళకు కూడా ఊరట కలుగుతుంది. ఓకే, ప్రస్తుతానికి బాగానే ఉంది, ఉద్యోగం ఉంటుంది, తద్వారా మనం ముందుకు వెళ్ళగలుగుతాం అనేటువంటి ధైర్యాన్ని తప్పనిసరిగా ఇస్తుంది ఈ నవంబర్ మాసం ఈ వృశ్చిక రాశి వారందరూ కూడా. అలాగే రైతుల విషయానికి వస్తే రైతులకి పర్లేదు, వారి పండించినటువంటి పంటకి మంచి గిట్టుబాటు ధర వస్తుంది, తద్వారా ఆర్థికంగా లాభం ఉంటుంది. అలాగే ద్వితీయార్థంలో మాత్రం అనవసరమైనటువంటి ఆర్థిక ఇబ్బందులకు లోనయ్యేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. 1-2 సార్లు జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. అలాగే సినీ పరిశ్రమ వారి విషయానికి వస్తే వీరికి కూడా, ఈ వృశ్చిక రాశి వారికి అనుకున్నటువంటి పనులు సకాలంలో పూర్తవుతాయి. డబ్బు పరంగా ఈ సినీ పరిశ్రమలో పనిచేసేటువంటి పెట్టుబడిదారులు కావచ్చు, లేదంటే నటనా రంగంలో ఉండేటువంటి వాళ్ళకి కావచ్చు, లేదంటే టెక్నికల్ పరమైనటువంటి వాళ్ళకి కావచ్చు, ఆర్థికంగా కొంత మేరకు ఊరట కలిగించేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి వృశ్చిక రాశి వారికి ఈ నవంబర్ మాసం అంతా కూడాను. ముఖ్యంగా వృశ్చిక రాశి వారి విషయానికి వస్తే ఏ పని చేసుకున్నా ద్వితీయార్థంలో వద్దు, తలపెట్టవద్దు,
చివరి 15 రోజుల్లో తలపెట్టవద్దు. మొట్టమొదటి 15 రోజుల్లో ఏదైనా కార్యం చేయాలి, మనం పెద్ద పని అనుకుంటున్నాం, చిన్న పని అనుకుంటున్నాం, ఏదైనా ఈ పని అయితే మన జీవితానికి భవిష్యత్తుకు బాగుంటుంది అనుకునేటువంటి పనులు ఏవైతే ఉంటాయో అవి మొట్టమొదటి 15 రోజుల్లోనే మీరు ప్రారంభించడానికి ప్రయత్నం చేయండి. తప్పనిసరిగా మంచి ఫలితం పొందుతారు అని చెప్పుకోవచ్చు. మరి ఈ ద్వితీయార్థంలో ఉండేటువంటి పరిస్థితులకి, ప్రతికూలంగా ఉండేటువంటి పరిస్థితులకి పరిహారంగా ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది అనేటువంటి విషయానికి వస్తే, మంగళవారం రోజున తప్పనిసరిగా ఆంజనేయ స్వామి వారి దేవాలయానికి వెళ్ళి మీరు తమలపాకుల మాల కట్టి దాని మీద ఒక 27 తమలపాకుల మాలగా కట్టేసి దాని మీద శ్రీరామ అని ప్రతి తమలపాకు మీద సింధూరంతో రాసి స్వామివారికి సమర్పించి సింధూరార్చన చేయించుకొని ఆ సింధూరాన్ని మరలా ఇంటికి తెచ్చుకొని రోజు తిలకంగా ధరించండి. తప్పనిసరిగా మీరు అనుకున్నటువంటి పనులు సకాలంలో పూర్తి అవ్వడానికి అవకాశం కనబడుతుంది. ఓకే గురుగారు, వృశ్చిక రాశి వారికి వచ్చేసి నవంబర్ మాసంలోని ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి, అలాగే వీరికి ఎలా ఉండబోతుంది అనేది మాకు తెలియజేశారు. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.